ర్యాపిడోలో గర్ల్స్ నన్ను కాఫీకి తీసుకెళ్లారు, టీకి తీసుకెళ్లారు, కెఫేకి తీసుకెళ్లారు, నంబర్స్ తీసుకుంటారు. చాలాసార్లు నన్ను ఇంటికి కూడా పిలిచినారు. లైక్ వస్తారా లోపలికి రండి షూస్ ఇప్పి అని. లోపల సెటప్ చేస్తున్నారా, కెమెరాస్ పెడతారా, లేదంటే అర్ధాంతరంగా బుక్ చేస్తారా, అవన్నీ మనకు తెలియదు. కానీ గర్ల్స్ లేడీస్ అయితే పిలుస్తారు, ఇంట్లోకి రండి, బాదం మిల్క్ తాగండి. కొన్ని టైమ్స్లో ప్రూఫ్ల కోసం మనం రికార్డ్ చేయాలన్న థాట్ రాదు. పానిక్కి సపోజ్ వాయిస్ రికార్డ్ చేద్దామన్నా అది స్క్రిప్టెడ్ అని ఒక ఫ్రేమ్ ఇచ్చేస్తారు. కాబట్టి వాయిస్లో రికార్డ్ చేసినా వేస్ట్. కొన్ని సిచ్యువేషన్ హ్యుమానిటీతో విని నమ్మాలి బ్రో. ర్యాపిడోలో కొట్టినప్పుడు మీకు ఇవన్నీ తెలియవు. అఫ్కోర్స్ ఇవి అందరితో అయితే కావాలి తెలియదు, నాతో అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ర్యాపిడోలో R15లో గర్ల్ని పికప్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేసిందే అరే నా దగ్గరకు వచ్చి మరీ కంటెంట్ వస్తున్నప్పుడు వై నాట్ నేను దీన్ని యూట్యూబ్లో పెట్టొద్దు, ఇలాంటివన్నీ అవుతున్నాయి సోషల్ ఎక్స్పెరిమెంట్లో ఎందుకు పెట్టొద్దు అన్న థాట్ వచ్చింది. కాబట్టి నేను కెమెరా కొని అవన్నీ సెటప్ చేసుకొని చేసిన. ఓకేనా, మీరు నా ప్రొఫైల్ ఓపెన్ చేయకుండా చూడకుండా ఈ అడ్డమైన కమెంట్లు పెడతారు. ఈ కమెంట్ ఇవ్వడు. నేను ర్యాపిడో ఓలా కొడతా, అది పార్ట్ టైం లాగా. ఫుల్ టైం జాబ్ చేస్తా. ఆ రైడింగ్ జాకెట్ అన్నట్టు ఆఫ్ కోర్స్ కాస్ట్లీ, నేను అవి వాడతా. నాకు రైడింగ్ కూడా ఇష్టం కాబట్టి. క్వశ్చన్ వేసిండు, దానికి కమెంట్ ఇచ్చిండు. అసలు క్వశ్చనే ఇర్రిలెవెంట్ క్వశ్చన్. జాకెట్ బరాబర్ కొనుక్కుంటా బ్రో, నాకు దగ్గర ఉన్నాయి కాబట్టి. మళ్ళీ నాకు రైడింగ్ ఇష్టం కాబట్టి చేస్తా. ఇప్పుడు ర్యాపిడో ఓలా కొట్టేటాడు అవన్నీ కొనొద్దా ఏంది? సరే, సెకండ్ కమెంట్ వస్తే వాళ్ళే డిసైడ్ అయిపోయాడు రెంట్కి తెచ్చేసుకురా అని.